వరంగల్లో మీ సేవా కేంద్రాల దగ్గర క్యూ కట్టారు జనం. 6 గ్యారెంటీలకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు జనం. కొందరు ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం అప్లై చేసుకుంటున్నారు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. సెంటర్లు మీ సేవా సెంటర్ల దగ్గర జనం రద్దీ పెరిగిపోయింది. కొద్ది రోజులుగా తమ ఆధార్ కార్డులో చేంజెస్ కోసం ఎక్కువ మంది వస్తున్నారు. మరోవైపు కొత్త ఆధార్ కార్డు కోసం కూడా వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పథకం కింద కూడా దరఖాస్తులు స్వీకరిస్తుంది. వాటన్నిటి కూడా లబ్ధిదారులుగా ఉండాలి అంటే ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డు అప్లై చేయడానికి కూడా లేదా పెరిగిన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి దానికి కొత్తగా చేర్పులు మార్పులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కోసం కూడా ఆధార్ కార్డు కోసం మార్పుల కోసం మీ సేవా సెంటర్లు కావచ్చు, అదేవిధంగా ఆధార్ చేంజ్ దగ్గరకు కూడా వస్తున్నారు. వచ్చే వాళ్ళతో అయితే రద్దీ పెరిగిపోతుంది. చాలామంది కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఆధార్ కార్డులో లోకల్ అడ్రస్ ఉన్నప్పుడు కూడా రాష్ట్రం కింద చూస్తే ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. అట్లాంటి వాళ్ళు చేంజ్ చేసుకోవడం, తర్వాత కొంతమందిలో ఫోటోకు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, తర్వాత అడ్రస్ చేంజ్ కావచ్చు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి ఆధార్ కార్డులో చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ను చేసుకుని ఎందుకు వస్తున్నారు? అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దేనికోసం? పర్మల కాలనీ అండి. అది వేరే అడ్రస్ చేంజ్ కోసం అని తిరుగుతున్నామండి. 4 రోజులు ఉండే, అసలు వారం రోజులు అయితే తిరగబట్టి అసలు ఇప్పుడు అది గెస్టెడ్ సైన్ కోసం అందులో బాక్స్ అది తప్పు పెట్టిండు. ఇప్పుడు దానికోసం మళ్ళీ 2 రోజులు ఇట్లనే డిలే అవుతున్నాయండి. ఒక్కసారి ఇంత క్రౌడ్ ఎందుకు పెరిగింది అనుకుంటున్నారు? అందరూ ఒక్కసారి ఇప్పుడు అభయహస్తం అవి పెట్టిల్లు కదండి, దానివల్ల రేషన్ కార్డు కోసం అడ్రస్ చేంజ్ కోసం ఇవన్నీ చేస్తున్నారు. టైం ఎక్స్టెండ్ చేయాలి మాకు. టోకెన్స్ కొంచెం ఎక్కువ పెంచమని చెప్పండి. 20 పెంచే బదులు ఒక 40 పెంచండి, కొంచెం తక్కువ అవుతుంది కదా రద్దీ కూడా. 20 పెంచి 6 గంటలకు వచ్చినట్టు మీరు 9 గంటలకు వచ్చేసరికి అన్నీ అయిపోయినాయి అంటున్నారు వాళ్ళు. 3 రోజులు తిరగడం అండి. అసలు టోకెన్స్ కొంచెం ఎక్కువ పెంచాలి. పిల్లలు చిన్న పాపల్ని పట్టుకొని వస్తే కష్టం కదండి వాళ్ళకు కూడా. మీరు దేనికోసం వచ్చారమ్మా? ఎప్పుడు వచ్చారు? అడ్రస్ చేంజ్ చేసుకోవాలండి. ఎందుకు అడ్రస్ ఇప్పుడు చేంజ్ చేసుకోవాలనేది? అంటే ఇక్కడ ఉన్నాము, వరంగల్ నుండి ఇక్కడికి ఉన్నాము అనుకోండి. అయితే ఏదైనా పెట్టుకోవాలంటే ఎక్కడ ఉంటే అక్కడంటే మరి అలా తిరగలేం కదా, ఇక్కడికక్కడ తెలియదని మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ అడ్రస్ చేంజ్ చేసుకుందామని వచ్చినాము. అంటే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది తెచ్చుకున్నారా? ఎట్లా? అన్నీ తెచ్చుకున్నాను. ఇక ఇప్పుడు గంట అయితే అటు ఇటు ఇక వీళ్ళు ఏం ఎల్లుండి రాని అంటారు. ఇక్కడ అయిపోతే 6 తారీఖు వరకే అంటారు. మరి మేము ఎప్పుడు చేసుకోవాలి? మాకు ఇల్లు లేదు, ఏది లేదు. ఇల్లు గురించి అయినా పెట్టుకునే ఏం లేదు, మేము రెంట్కే ఉంటాము. మరి ఎప్పుడు చేంజ్ చేసుకోవాలని ఇదివరకు అనుకోలేదా? అంటే ఇప్పుడు ఇస్తుండ్రు కాబట్టి అన్ని ఒక దగ్గరనే ఇవ్వాలని వచ్చినాం. అట్లా మరి ఎట్లా ఉంది? దేనికోసం వచ్చారు? ఎట్లా ఉంది ఇక్కడ క్రౌడ్? ఎట్లా ఉంది? ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉండే సార్. డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కొరకు వస్తే డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ అయింది, డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ పేరు ఎగురు కొట్టారు. దాని కొరకు ఇప్పుడు మళ్ళీ వచ్చాము. ఇప్పుడే ఇంత క్రౌడ్ ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? చూస్తే చాలా మంది కనిపిస్తున్నారు. సెంటర్స్ అంతా కూడా అన్ని కొత్తగా సంక్షేమ పథకాలు, దానికి ఏదైనా ఆధార్ కార్డే ఎవిడెన్స్ అడుగుతున్నారు కదా. ఏం చిన్న మిస్టేక్ ఉన్నా కానీ స్క్రూనిటీలో పోతుందనే భయం కొద్దీ అన్నీ ఇప్పుడు కరెక్షన్ చేసుకోవాలి. ఇంతకుముందు దీని గురించి ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, ఇనిషియలు, స్పెల్లింగ్ మిస్టేక్ కూడా పొరపాట్లు జరిగినాయి ఇది వరకు, దాని పెద్ద పట్టించుకోలే. ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేకు, డేట్ ఆఫ్ బర్త్, ఇనిషియలు, డాటర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ ఇవన్నీ మిస్టేక్స్ ఇప్పుడు కరెక్షన్ చేసుకుంటారు. ప్రస్తుతం అయితే వచ్చిన వాళ్ళు టోకెన్స్ మార్నింగ్ ఇస్తున్నారు. ఆ టోకెన్ అప్లికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ రోజుకి రోజు కరెక్ట్ చేసుకోవడానికి వచ్చారు. దేనికోసం వచ్చారండి? ఏం చేసుకోవడానికి వచ్చారు? మేము ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చినాము. 3-4 రోజులకి వెళ్ళి ఆధార్ కార్డ్ సెంటర్లోకి వెళ్ళి తిరుగుతున్నాము. యూనివర్సిటీ అంటే సర్క్యూట్ హౌస్ అంటారు. సర్క్యూట్ హౌస్ అంటే గెస్టెడ్ ఆఫీసర్ సంతకాలకు మిస్టేక్స్ అయితే లెటర్స్ కానీ బాక్సులోనే ఉండాలనేసి చెప్తున్నారు. దాని వల్ల కూడా రిజెక్ట్ అవుతున్నాయి ఫామ్స్. తిరిగి 3-4 లీటర్ పెట్రోల్ వస్తున్నాయి. 3-4 రోజులు ఇళ్లలో కూడా పని ఏం చేసుకోకుండా ఆధార్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నాం. కావున మీరు ఈ డేట్ను ఎక్స్టెండ్ చేయగలరు. ఏ సెంటర్ల దగ్గరనే ఇది గ్రామ పంచాయతీలలో సపరేట్ చేసి పెట్టగలరని కోరుచున్నాము. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు క్రౌడ్ ఎప్పుడు లేనంతగా ఇప్పుడైతే ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి సెంటర్స్ దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి ఫామ్ ఇస్తున్నారు. ఆ ఫామ్లో వాళ్ళకైతే ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరి చేసుకుని మళ్ళీ కొత్తగా రేషన్ కార్డు చేసుకోవడానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా చాలా ఎక్కువ క్రౌడ్ కనిపిస్తుంది. ఏంటి ఆధార్ కార్డు చేంజెస్ కోసం ఇంత క్రౌడ్ కనిపించడానికి కారణం ఏంటి? సారు దాదాపు వారం నుంచి అందరు ప్రజలు తిరుగుతున్నారు.
రేపు రామంటారు, 10 గంటలు రామంటే 8 గంటల 7 గంటల గురించి ఫామ్ ఇస్తారు. రెస్పాన్స్ లేదు, కొంచెం రెస్పాన్సిబుల్ అవుతలేదు. మాట్లాడితే కూడా మాట్లాడతలేరు. ఎందుకు అంత అది గవర్నమెంట్ ఇదే వాళ్ళకి సలహా ఇచ్చింది. కనీసం రేపు రా ఉంటుంది సార్. పబ్లిక్ పల్లెటూరు నుంచి వస్తారు, రాత్రి 8 గంటలకు 6 గంటలకు ఇక్కడ పండుకొని కార్డు అంటే ఇస్తారు, టోకన్ అంటే ఇస్తారు. మళ్ళీ ఇవాళ రామంటే మళ్ళీ మండే అంటారు, సండే అంటారు. సండే వర్కింగ్ డే సార్ ఇది. వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తలేరు. కనీసం టోకన్ ఈసారి రేపు వస్తాం మండే ఇస్తలేదు టోకన్. ప్రస్తుతం చూడొచ్చు ఆధార్ కార్డ్ సెంటర్ల దగ్గరికి అయితే చాలా మంది వస్తున్నారు. వాళ్ళ ఆధార్ కార్డ్స్ చేంజ్ చేసుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళందరితోటి క్రౌడ్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే మనం ఆధార్ కార్డుకు సంబంధించిన క్రౌడ్ని మనం ఒక్కసారి చూస్తే అసలు లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది లేనంతగా క్రౌడ్ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దేనికోసం అండి ఇంత పిల్లల్ని పెట్టుకొని ఇప్పటికి వచ్చారు కదా? ఇప్పటికి పొద్దున 6 గంటలకు వచ్చినాం. లైన్లో టోకన్లు ఇస్తా అన్నారు. ఒక్కసారి గేట్ తీయగానే 100 మంది వచ్చారు. చిన్నపిల్లలు ఇబ్బంది అయింది. ఇట్లా కాకుండా సెక్యూరిటీ అరేంజ్ చేస్తే బాగుంటుంది, లైన్లోనే టోకెన్స్ ఇస్తే బాగుంటుంది అని. ఎట్లా ఉంది అంటే ఇప్పుడే ఇంత చేంజ్ చేసుకోవడానికి ఇంత కారణం ఏంటి? ఈ కొత్త ప్రభుత్వం మార్పిడి జరుపుతుంది కాబట్టి దానివల్ల ఇక ప్రెజర్ అనేది ఏర్పడ్డది. దానివల్ల ఇది చేస్తుంది. మీరు ఏమైనా పథకాలకు అప్లై చేసుకుంటున్నారా? చేయాలి కదా సార్. ఆధార్ రేషన్ కార్డుకి అప్లై చేయాలని ఆధార్ కార్డు కోసం వచ్చినాం. దానివల్ల ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళతో అయితే ఈ సెంటర్స్ అంతా కూడా చాలా రద్దీగా కనిపిస్తున్నాయి. వచ్చిన వాళ్ళలో చాలామంది దరఖాస్తు చేసుకుంటున్న వాళ్ళ ఎక్కువగా అభయహస్తం లాంటి పథకంలో అప్లై చేసుకోవడానికి, తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ కోసం కూడా అప్లై చేసుకోవడానికి వస్తున్నారు. అట్లా వచ్చే వాళ్ళతోటి క్రౌడ్ ఎక్కువగా ఉంది. అయితే సిబ్బంది తక్కువగా ఉండడం కావచ్చు. ఒక్కసారిగా జనరల్గా 50-60 మంది ఒక్కొక్క సెంటర్కు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, కానీ చూస్తే 200-300 మంది వచ్చేస్తున్నారు ఒక్కొక్క కౌంటర్కి. దీంతో ఆ క్రౌడ్ తడుకోవడం కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా సిబ్బంది కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి చేంజెస్కి వచ్చేటువంటి వాళ్ళందరితో కూడా దేనికోసం వచ్చిందమ్మా మీరు? మా ఆధార్ కార్డు అప్డేట్ ఆంధ్రప్రదేశ్ అని ఉన్నది, తెలంగాణ అని వచ్చినాం. కానీ పొద్దున 6 గంటలకు వచ్చినాం. ఇంత టైం పట్టింది. 6 గంటలకు తెలంగాణ అని రాసుకోవాలి కదా, బస్సులో పోతే మళ్ళీ తెలంగాణ లేకపోతే రానియరు. మళ్ళీ రేషన్ కార్డు కావాలని అన్నిటి కోసమని పొద్దున 6 గంటలకు వచ్చినాము. చాలా క్రౌడ్ ఉంది. టోకెన్స్ ఇచ్చిండ్రు, అప్డేట్ చేయించుకున్నాము. ఇప్పుడు పిలుస్తారట మమ్మల్ని, ఇక్కడ కూర్చోమంటే కూర్చున్నాం. ఇన్ని రోజులు ఎప్పుడు చేంజ్ చేసుకోవాలనిపించలేదా మరి? అసలు అనిపించలేదు, మాకు తెలియదు. ఇప్పుడు బస్ ఎక్కాలనుకోండి, దాని మీద ఆంధ్రప్రదేశ్ ఉన్నది కదా, మరి తెలంగాణ లేదని ఆ ఉద్దేశంతో ఇప్పుడు రావడం జరుగుతుంది. అది మర్చిపోయాను. ఎవరన్నా కూడా మేము తెలంగాణ 10 ఏళ్ళు అది నడిచింది, ఇప్పుడు కూడా నడవచ్చది, కానీ నడవనియట్లేదు కదా. మళ్ళీ మేము ఒకవేళ బస్సు ఎక్కితే మళ్ళీ ఇది చెల్లదు అంటే మాకు ప్రాబ్లం అవుతుందని మేము ఇక్కడికి వచ్చి అప్డేట్ చేయించుకుంటాను ఆధార్ కార్డు. ఓకేనా? దీనికోసం వచ్చిందమ్మా? ఆధార్ కొరకే వచ్చినాయి. ఇక ఇప్పుడు ఎందుకని అంటే ఇక చేంజ్ చేసుకోవాలని అందరు అంటారు కదయ్యా. అంటే ఇక అందు గురించి వచ్చినాం. ఇక వస్తే ఇక మాకింత ఆసరా పింఛన్ కొరకు, రేషన్ షాప్ ఇవి వాటి కొరకు వీటి కొరకు అవసరం వస్తుంది కదా. ఊర్లలో పోతే బస్సులు ఎక్కడం దిగడం మా ఆంటీ లేని వాళ్ళకు ఆసరా పింఛన్ అని దాని గురించి వచ్చినాం నాన్న. కావాలి కదా, అందుకని వచ్చినాం నాన్న. అయితే మనం చూడొచ్చు ఆధార్ సెంటర్ల దగ్గర క్రౌడ్ ఎట్లా విధంగా కనిపిస్తుందో. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా టోకెన్స్ మార్నింగే టోకెన్స్ ఇస్తున్నారు. ఉదయం 7-8 గంటల వరకే ఆధార్ సెంటర్ల దగ్గర కావచ్చు, మీ సేవా సెంటర్ల దగ్గర కూడా చేరుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకి క్రౌడ్ను కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు ముందుగానే వాళ్ళకు టోకెన్స్ ఇస్తున్నారు, అప్లికేషన్స్ ఇస్తున్నారు. అట్లా అప్లికేషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోవడానికి లోపలికి అలౌ చేస్తున్నారు. అయితే క్రౌడ్ అయితే చాలా కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. ప్రధానంగా ఇన్ని రోజులు తమ ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి చేంజెస్ కానీ వీటన్నిటిని కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభయహస్తం సంబంధించినటువంటి పథకాన్ని అప్లై చేసుకోవడానికి కావచ్చు, తర్వాత మహిళలు ప్రధానంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే ఆధార్ కార్డు కంపల్సరీ లోకల్ కార్డు అవసరం. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కావాలన్నా కానీ ఆధార్ కార్డ్స్ అవసరం ఉంటాయి. కుటుంబ సభ్యుల చేర్పులు మార్పులు కావచ్చు, పెళ్ళైన వాళ్ళు రావడం కావచ్చు, తర్వాత అడ్రస్ చేంజెస్, ఇవన్నీ ఆధార్ కార్డే ఆధారం కాబట్టి ఆధార్ కార్డు చేంజెస్ కోసం అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. దీంతో ఆధార్ కార్డు చేంజెస్ సెంటర్స్ దగ్గర మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం అయితే ఆధార్ సెంటర్ల దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి.